హాయ్ అందరికీ వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా కోడిగుడ్డు పులుసు కోసం 4 గుడ్లను తీసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని దింపుకొని చల్లటి నీటిలో వేసేసుకోవాలి. అలా చల్లటి నీటిలో వేసేసుకోవడం వల్ల అది కోడిగుడ్డు బెచ్చలు అనేవి మంచిగా వెళ్తాయి అన్నమాట. లేకపోతే గుడ్డు పొట్టు అనేది మొత్తం బెచ్చకే అంటుకొని గుడ్డు పొట్టు అనేది వెళ్ళదన్నమాట. సో మనం చల్లటి నీటిలో వేసుకొని ఇలా వెంటనే తీసుకోవడం వల్ల మంచిగా గుడ్లు అనేది మంచిగా వస్తాయి అన్నమాట. సో చూడండి మంచిగా వచ్చాయి. సో ఇలా గుడ్డుని అయితే తీసుకుంటే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని. పులుసు కోసం 5 టమాటాలు, 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకోకండి. సో 1 ఉల్లిగడ్డ సరిపోతుంది. 1 ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా ఒక అర్ధ గంట సేపు నీళ్ళల్లో అయితే నానబెట్టుకోండి. సో పొట్టు ఈజీగా వెళ్తుంది, ఉల్లిగడ్డ పొట్టు. సో తర్వాత మంచిగా ఒక ప్లేట్ పెట్టుకొని సన్నగా తరుముకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా మంచిగా శుభ్రం చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. టమాటాలు అలాగే ఉల్లిగడ్డ కట్ చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదండి. సో మనమైతే కారం యాడ్ చేస్తాం కదా, సో నేనైతే పచ్చిమిర్చి ఏం యాడ్ చేయట్లేదు. సో ఇలా సింపుల్గా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా బాగుండదండి టేస్ట్ అయితే. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 పావుల నూనె పోసుకొని నూనె బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి గడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక 2 నిమిషాల పాటు మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి గడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి. వేసుకొని మనమైతే ముందుగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు అయితే వేసుకోండి. ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి. సో టమాటా ముక్కలు అనేది మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. సో మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. సో చూడండి కొద్దిగా టమాటా ముక్కలను అయితే మంచిగా మెత్తగా అయ్యాయి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 స్పూను కారం, అలాగే 1 స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సో ఇది ఉప్పయ్యని కారం. సో ఉప్పు వేస్తారు కదండి. సో ఆ కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. ఇదైతే ఉప్పు వేసిన కారం కాబట్టి. సో నేనైతే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకొని కూర మొత్తం మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా నూనె తేలుతుంది. నూనె తేలిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మంచిగా కలుపుకోండి. కారం వేసిన వెంటనే వాటర్ అయితే యాడ్ చేయకండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించిన తర్వాత మనం వాటర్ అనేది ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఉడికించి పెట్టిన గుడ్లను అయితే యాడ్ చేసుకోండి. సో గుడ్డుకి కాట్లు కూడా పెట్టండి. సో స్పూన్తో అయినా కత్తితో అయినా ఇలా కొద్దిగా కాట్లు పెట్టండి. లోపటికి కర్రీ అనేది కొద్దిగా ఇంకి టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇక కూర మొత్తం కలిపేసాను. తర్వాత ధనియాల పిండి యాడ్ చేయండి. 1 స్పూన్ ధనియాల పిండి. ఎక్కువ కారం అవసరం లేదండి. ఒక స్పూన్ ధనియాల పిండి చాలు. ధనియాల పిండి యాడ్ చేసిన తర్వాత కూర మంచిగా కలుపుకోండి. కూర మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టి పక్కకైతే పెట్టేసుకోవాలి ముందే. తర్వాత మనం ఇక్కడ చింతపండు ఆలోపు నానిపోతుంది. సో ఇక్కడ చింతపండు రసాన్ని అయితే పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఉడికించుకుంటే టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయలేదు కదా. సో సింపుల్గా చేసుకున్నాం కానీ పర్ఫెక్ట్గా
కర్రీ చేస్తే ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఉండాలని లేదు కదా అండి. సో ఇలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీలైతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.